మీరేమన్నారు మొదటి నుంచి? విపరీతమైన అప్పు 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 అన్నారు కదా. ఇప్పుడు మీరిచ్చిన డాక్యుమెంట్స్ ప్రకారం, మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన లెక్కల ప్రకారము, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీ ఇచ్చిన లెక్కల ప్రకారం, కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చిన లెక్కల ప్రకారం ఎంత ఉంది రాష్ట్ర అప్పు? ఎంత? 2024కు రాష్ట్ర అప్పు ఎంత అంటే, డైరెక్ట్గా రాష్ట్రం చేసిన అప్పు 4,91,000 చిల్లర. నేను రౌండ్ ఆఫ్ చేసి చెప్తాను. 4,92,000 కోట్లు అండి. 4,92,000 కోట్లు. గ్యారంటీలు ఇచ్చిన అప్పులు వచ్చేసి 1,55,000 కోట్లు. రౌండ్ ఆఫ్ ఫిగర్ 1,55,000 కోట్లు. రెండు కలిపితే 6,47,000 కోట్లు. 6,47,000 కోట్లు. ఒకవేళ కరెంటు డిపార్ట్మెంట్కు సంబంధించిన కూడా కలుపుకుంటే, కరెంటు డిపార్ట్మెంట్ వాస్తవానికి 2014-19లో వాళ్ళు చేసిన అప్పు మేము దిద్దినాం కొద్దిగా. అది కలిపితే కూడా ఎంత వస్తుందంటే 7,22,000 కోట్లు. రౌండ్ ఆఫ్ ఫిగర్ సగటుగా 7,22,000 కోట్లు. అంటే మేము దిగిపోయిన నాటికి 7,22,000 కోట్లు అండి. 7,22,000 కోట్లలో మీరు చేసిన అప్పు ఎంత అంటే, మీరు చేసిన అప్పు అనుకోండి, మీకు ఆనవాయితీగా వచ్చినది అనుకోండి, ఎంత? 3,90,000 కోట్లు. అంటే మా హయాంలో చేసిన అప్పు 3,31,000 చిలుకు కోట్లు. 3,30,000 కోట్లు, 31,000 కోట్లు. దాన్ని అప్పు 5, 6, 7, 10, 12 ఇష్టాంతరానికి నోటికి ఏది వస్తే అది ఎంత అధ్వానమైనది చూడండి. చివరకు అసలు మీరు అన్నారు కదా ఫిజికల్ డెఫిసిట్ అంటే ఒక బూటకమని. ఎందుకు అంటున్నారు బూటకమని అంటే చెప్తా. ఎందుకు మీరు అంటున్నారంటే, 2019-20లో మా హయాంలో ఫిజికల్ డెఫిసిట్ మీరు ఏదైతే బూటకమని అన్నారో, రౌండ్ ఆఫ్ ఫిగర్స్ చెప్తానండి, 39,500 కోట్లు. 20-21లో 55,000 కోట్లు. ఎందుకు? కోవిడ్ సంవత్సరం కాబట్టి. 21-22లో 25,000 కోట్లు. 22-23లో 52,500 కోట్లు. 23-24లో 62,500 కోట్లు. రౌండ్ ఆఫ్ ఫిగర్. కానీ 24-25 వచ్చేటప్పటికి మీరు ఎంత చేసిండేది? 81,000 కోట్లు చేసినారు. 20,000 కోట్లు ఒకటే సంవత్సరం పెంచినారు. 25-26 ప్రొవిజనల్ ఫిగర్స్ 81,500 కోట్లు. అందుకనే మీరు చెప్తున్నారు ఇది అవసరం లేదు అని అంటున్నారు. మీరు అంటున్నారు కదండి, మొన్న ప్రైమరీ డెఫిసిట్ ఒక విలేకరి ప్రశ్న అడిగినారు మిమ్మల్ని. ప్రైమరీ డెఫిసిట్ మీరు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, అప్పు మేము తక్కువ రేటుకు తెచ్చుకుంటున్నాము అంటే, దానికి ఒక విలేకరు ఏమంటారంటే, మళ్ళీ అట్టేటప్పుడు ప్రైమరీ డెఫిసిట్ ఎందుకు సార్ పెరుగుతుండేది అన్నారు. ప్రైమరీ డెఫిసిట్ అంటే అర్థమేమి? ఏదైతే మనకు ఫిజికల్ డెఫిసిట్ వస్తుందో, అంటే మొత్తం మీద మనకు ఆర్థికంగా డబ్బులు తక్కువ పడతాయో, ఏదైతే అప్పు చేయక తప్పదో అందులో వడ్డీ తీసేస్తే ప్రైమరీ డెఫిసిట్ అంటారు. అంటే ప్రైమరీ డెఫిసిట్ ఎంతండి? సగటుగా మా 5 సంవత్సరాలు అప్పులో వడ్డీ భాగం తీసేస్తే సగటుగా 24,000 కోట్లు. సంవత్సరానికి 24,000 కోట్లు ప్రైమరీ డెఫిసిట్ సగటుగా మా హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మీరు వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు ఎంతండి? ఇంచుమించు 47,000 కోట్లు. అంటే ఎక్కడ 24,000 కోట్లు, ఎక్కడ 40. అందుకనే మీరు చెప్తున్నారు ప్రైమరీ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్, ఆర్థిక లోటు ఇవన్నీ కూడా ఒక బూటకం అని ఎందుకంటున్నారంటే, మీకు సూట్ కాలే కాబట్టి అది ఒక బూటకం. ఎంత న్యాయంగా అండి.